చైల్డ్‌హుడ్ మన లైఫ్‌లోనే అత్యంత హ్యాపీయెస్ట్ డేస్. ఆ టైంలో మనకున్న ఒకే ఒక్క ప్రాబ్లమ్ ఏమైనా ఉందా అని అడిగితే అది హోంవర్కే. కానీ అలాంటి హోంవర్క్‌ని కూడా పక్కన పెట్టి మరి మనము టీవీ కోసం గొడవ పడేవాళ్ళం. ఆ రోజులు గుర్తుకు తెచ్చుకుంటే ఇప్పుడు ఎంత నవ్వొస్తుందో, ఇప్పుడు మనమున్న పరిస్థితులు చూస్తే అంతే బాధగా ఉంటుంది. కానీ అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా! అప్పుడప్పుడు మన చైల్డ్‌హుడ్‌ని కూడా గుర్తుకు తెచ్చుకోవాలి. మనం చేసే అల్లరి, మనం ఆడే ఆటలు అండ్ మనం చూసే కార్టూన్స్. ఈ పాటికే మన ఈ వీడియో ఏంటో మీకు అర్థమై ఉంటుందనుకుంటా. అదే అండి మన చైల్డ్‌హుడ్ కార్టూన్ సీరీస్‌లో ఇవాల్టి నెక్స్ట్ వీడియో పార్ట్ 5 హంగామా, డిస్నీ అండ్ నైకెలోడియన్ ఛానల్స్. మన ప్రీవియస్ పార్ట్స్‌లో ఖుషి టీవీ, కార్టూన్ నెట్‌వర్క్, జెటెక్స్ అండ్ పోగో ఛానల్ గురించి వీడియో చేశాం. ఒకవేళ ఈ వీడియో చూస్తే తప్పకుండా ఆ వీడియోస్ కూడా చూడండి. అసలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే మీ చైల్డ్‌హుడ్‌కి ఒక మినీ టైమ్ ట్రావెల్ చేసినంత ఫీల్ వస్తుంది. డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉంటాయి. సో డోంట్ మిస్ ఇట్. ఈ వీడియో మొత్తము 3 పార్ట్స్‌గా ఉండబోతుంది. ఫస్ట్ పార్ట్ మనము హంగామా ఛానల్ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ పార్ట్‌లో డిస్నీ అండ్ థర్డ్ పార్ట్‌లో నైకెలోడియన్ ఛానల్ గురించి మాట్లాడుకుంటాం. సో కన్‌ఫ్యూజ్ అవ్వకండి అండ్ లెట్స్ జంప్ ఇంటు ద వీడియో. పార్ట్ 1 హంగామా. నెంబర్ 12 షిన్‌చాన్. చిన్న పెద్ద తేడా లేకుండా వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ కార్టూన్ సీరీస్ ఆఫ్ ఆల్ టైమ్ షిన్‌చాన్. ఇప్పటికీ ఈ కార్టూన్ యొక్క ఫ్యాన్స్ సంఖ్య అనేది పెరుగుతూనే వస్తుంది. మనలో కూడా చాలామంది ఉన్నారు. దీని గురించి స్పెషల్‌గా ఇంట్రో ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటా. ప్లాట్ విషయానికొస్తే షిన్‌చాన్ నొహరా అనే ఒక 5 ఇయర్స్ చిచ్చర పిడుగు తను చేసే చిలిపి పనుల వల్ల ఎలా సమస్యల్లో ఇరుక్కుంటాడనేదే ప్లాటు. వినడానికి చాలా సింపుల్‌గా ఉన్న ప్రతి ఎపిసోడ్‌కి ఒక్కో వేరియేషన్ ఉంటుంది. ఒకరోజు ఇంట్లో వాళ్ళని ఆడుకుంటే ఇంకో రోజు స్కూల్‌లో టీచర్‌ని టార్చర్ చేస్తాడు. తన క్యూట్ సిస్టర్ హిమావారి అండ్ పెట్ డాగ్ షీరో యొక్క ఫన్నీ కాంబినేషన్ ఒక రేంజ్‌లో ఉంటుంది. అందరినీ ఇరిటేట్ చేస్తూ ఉంటాడు. తనకి ఒక తొట్టి గ్యాంగ్ కూడా ఉంటుంది. అండ్ ఆ గ్యాంగ్‌లో ఒక్కో క్యాండిడేట్ ఒక్కొక్క రకంగా ఉంటారు. వీళ్ళు చేసే ఫన్ మామూలుగా ఉండదు. జపనీస్ ఒరిజినల్ షోగా స్టార్ట్ అయిన షిన్‌చాన్ ఇండియాకి రావడానికి చాలా టైం పట్టింది. తర్వాత ఫస్ట్ టైం హంగాలో ఎయిర్ అయ్యి ఒక సెన్సేషన్‌ని క్రియేట్ చేసి వన్ ఆఫ్ ది కల్ట్ క్లాసిక్ కార్టూన్‌గా నిలిచింది. మధ్యలో ఒకసారి బ్యాన్ అయినా తిరిగి డబ్బింగ్‌లోకి మళ్ళీ వచ్చేసింది. నెంబర్ 11 కైట్ రేసు. హంగామాలో వచ్చే వన్ ఆఫ్ ది మోస్ట్ క్లాసిక్ కార్టూన్ కైట్ రేసు. జపనీస్ ఒరిజినల్ షో అయిన కైట్ రేసు హంగామా ఛానల్ వల్ల మన ఇండియన్ ఆడియన్స్‌కి కూడా పరిచయం అయింది. అండ్ తెలుగు డబ్బింగ్ వల్ల మన తెలుగు స్టేట్స్‌లో తనకంటూ ఒక స్టార్డమ్ ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకుంది. ఇంక ఈ కార్టూన్ ప్లాట్ విషయానికొస్తే కైట్ రేసు అనే ఒక జీనియస్ కుర్రాడు చాలా క్రేజీ ఇన్వెన్షన్స్ చేస్తూ ఉంటాడు. తన ఫ్రెండ్ అయిన కొరుసుకి కైట్ రేసు తయారు చేసిన ఒక ఫన్నీ రోబోట్‌తో కలిసి వింత వింత ప్రయోగాలు చేస్తూ ఆ ప్రయోగాల వల్ల ఊరికే ఫ్లాప్ అవుతూ ఉంటాడు. తన ఐడియాస్ చాలా బ్రిలియంట్‌గానే ఉన్న చాలాసార్లు అది పెద్ద డిజాస్టర్ అవుతూ ఉంటుంది. సైన్స్‌ని, కామెడీని, ఫ్రెండ్‌షిప్‌ని కలిపి ఒక ఫుల్ మీల్స్‌లా ఉంటుంది ఈ కార్టూన్. నెంబర్ 10 నింజా హటోరీ. షిన్‌చాన్ గురించి చెప్పినాక నింజా హటోరీ గురించి ఎలా మర్చిపోతాం? వన్ ఆఫ్ ది బెస్ట్ కార్టూన్ ఎవర్. ఇంకా దీని ప్లాట్ విషయానికొస్తే హటోరీ అనే ఒక కుర్రాడు నింజా ఫ్యామిలీకి సంబంధించిన ఒక చిన్న నింజా. కానీ తన ఫ్యామిలీని వదిలేసి కెనిచి అనే ఒక కుర్రాడితో ఉంటాడు. తనకి హెల్ప్ చేస్తూ తనకంటూ ఒక స్కూల్ లైఫ్‌ని హ్యాపీగా ఎంజాయ్ చేసేందుకు హెల్ప్ చేస్తాడు. ఎలాగోలా నింజా కాబట్టి తన నింజా టెక్నిక్స్ యూజ్ చేసి వాటితో చేసే కూల్ స్టంట్స్ చూస్తే మనకు కూడా అలాంటి నింజా గ్యాడ్జెట్స్ ఉంటే బాగుండు కదా అని అనిపించేది. ఆ ఇన్విజిబుల్ క్లాక్, వాటర్ మీద నడిచే షూస్, అండర్ వాటర్‌లో ఉండడానికి పైప్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. హంగామా ఛానల్ ఓపెన్ చేయడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్‌గా అయింది. నెంబర్ 9 లక్కీ మ్యాన్. మనం అన్ని రకాల కార్టూన్స్‌ని చూసుంటాం. యాక్షన్ బేస్డ్, రొమాంటిక్ బేస్డ్, ఫన్నీ బేస్డ్, అన్నిట్లో కనీసం ఒక బేస్‌లైన్ స్టోరీ ఉంటుంది. కానీ ఈ లక్కీ మ్యాన్ కార్టూన్‌లో మాత్రం అలాంటిది ఏమీ ఉండదు. జాపనీస్ ఒరిజినల్ కార్టూన్‌లో మన ఇండియాకి వచ్చిన షోస్‌లో ద లక్కీ మ్యాన్ కూడా ఒకటి. హంగామాలో ఏరైనా ఈ వీట్ కార్టూన్ అప్పట్లో ఒక నాస్టాల్జీగా మారింది. ఎలాంటి సూపర్ పవర్స్ లేకుండా జస్ట్ ప్యూర్ లక్‌తో ఫైట్ చేస్తాడు మన లక్కీ మ్యాన్. స్టోరీ విషయానికొస్తే లక్కీ మ్యాన్ అనే ఒక సూపర్ హీరో కేవలం తన లక్‌తో అన్ని అడ్డంకులను ఎలా ఎదుర్కొన్నాడనేదే పాయింట్. తనకి సూపర్ స్ట్రాంగ్ పవర్ లేదు. గాల్లో ఎగరలేడు. కానీ ఎన్ని ప్రమాదాలు ఎదురైనా వాటి నుంచి తప్పించుకునే లక్ ఉంటుంది. మీకు కూడా ఆ లక్ కావాలంటే చూసేయండి. నెంబర్ 8 వీర్ ది రోబో బాయ్. హంగామాలో పాపులర్ అయిన వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ కార్టూన్ వీర్ ది రోబో బాయ్. ఈ కార్టూన్ రిలీజ్ కొంచెం లేట్‌గా అయినా రిలీజ్ అయిన కొద్ది రోజులకే పిల్లలకి చాలా ఫేవరెట్ అయింది. ఎంతలా అంటే దీని టైటిల్ సాంగ్‌కే టీవీకి అతుక్కుపోయేవాళ్ళం అంటే అర్థం చేసుకోండి. ఇంకా ఈ కార్టూన్ యొక్క స్టోరీ విషయానికొస్తే
ఫర్సట్ గంజి అనే ఒక ఫిక్షనల్ ఊరిలో పెద్ద సైంటిస్ట్ అయిన డాక్టర్ ప్రేమ్‌వీర్ అనే ఒక రోబోట్ బాయ్‌ని తయారు చేస్తాడు. ఈ రోబోట్ మనిషిలాగానే ఆలోచించగలడు. అండ్ దానికి కూడా ఫీలింగ్స్ ఉంటాయి. ఇండైరెక్ట్‌గా చెప్పాలంటే ఇది కూడా ఒక మనిషి అనుకోండి. తన రోబోట్ ప్రతిభ ద్వారా తన టౌన్‌ను ఈవిల్ విలన్స్ నుంచి ఎలా కాపాడాడనేదే ప్లాట్. స్టోరీ విషయంలో కొంచెం సింపుల్‌గానే ఉన్నా వన్ ఆఫ్ ది ఐకానిక్ కార్టూన్స్ లిస్ట్‌లో ఇది కూడా ఒకటి. పార్ట్ 2 డిస్నీ. నంబర్ 7 డోరేమాన్. అసలు ఇంట్రడక్షన్ అవసరం లేని కార్టూన్స్‌లో డోరేమాన్ కూడా ఒకటి. దీని స్టోరీ పిల్లలకి, పెద్దలకి అందరికీ తెలుసు. ఏజ్‌తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు చూసి ఎంజాయ్ చేసే అమేజింగ్ కార్టూన్ డోరేమాన్. దీనికున్న క్రేజ్ అంతా ఇంత కాదు. ప్లాట్ విషయానికొస్తే డోరేమాన్ అనే ఒక ఫ్యూచర్ రోబోటిక్ క్యాట్, అదే పిల్లి, పాస్ట్‌కి టైమ్ ట్రావెల్ చేసి నోబితా అనే ఒక స్కూల్ కుర్రాడికి తన 3D డైమెన్షనల్ పాకెట్‌తో గ్యాడ్జెట్స్ ఇస్తూ తన స్కూల్ లైఫ్‌ని హ్యాపీగా జరిగేటట్టు చూస్తుంది. అసలు పాస్ట్ నుంచి డోరేమాన్ ఒక సాధారణ కుర్రాడు కోసం ఎందుకొచ్చింది అనేది మెయిన్ థీమ్ అయితే, డైలీ జరిగే ఫన్నీ ఇన్సిడెంట్స్, గ్యాడ్జెట్స్‌తో వేసే స్టంట్స్ అండ్ నోబితా ఇంకా డోరేమాన్ మధ్య ఉండే ఫ్రెండ్‌షిప్ అసలైన మెయిన్ ప్లాట్‌గా మారింది. ఇప్పటికీ ఈ కార్టూన్‌ని మర్చిపోకుండా చూసేవారు ఎక్కువ ఉన్నారు. నెంబర్ 6 మిరాక్యులస్ లేడీబగ్. ఎంతసేపు అబ్బాయిలు చూసే వేస్తారు, కొన్ని ఫీమేల్ ఫేవరెట్ కూడా ఉండాలి కదా. అలాంటి కేటగిరీలోకి వస్తుంది మన మిరాక్యులస్ లేడీబగ్ కార్టూన్. 3D యానిమేటెడ్ అయిన ఈ కార్టూన్‌కి ఇప్పుడు కూడా తెగ ఫ్యాన్స్ ఉన్నారు. డిస్నీలో ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉన్న కార్టూన్స్ లిస్ట్‌లో మన లేడీబగ్ కార్టూన్ కూడా ఒకటి. ఇంకా దీని స్టోరీ విషయానికొస్తే, ప్యారిస్‌లో మ్యారినైట్ అండ్ యాండ్రిన్ అనే ఇద్దరు టీనేజ్ సూపర్ హీరోస్ ఉంటారు. వీళ్ళు లేడీబగ్ అండ్ క్యాట్ నోయిర్‌గా మారి ప్యారిస్‌ని హాక్‌మోత్ ఎలియాస్ ది మోనార్క్ నుంచి కాపాడతారు. కానీ ఈ హాక్‌మోత్ ఎందుకని ప్యారిస్‌ని నాశనం చేయాలనుకుంటున్నాడు? క్యాట్ నోయిర్ అండ్ లేడీబగ్‌కి సూపర్ పవర్స్ ఎలా వచ్చాయి? ఇవన్నీ మనము ఈ కార్టూన్‌లో చూస్తాం. లేడీబగ్‌కి, క్యాట్ నోయిర్‌కి మధ్య ఉన్న కెమిస్ట్రీ అండ్ వీళ్ళు చేసే ఫన్ అప్పట్లో పిల్లల టీవీకి అతుక్కుపోవడానికి గల కారణంగా మారాయి. ఇప్పటికీ ఈ సీరీస్ ఇంకా రన్ అవుతూనే ఉంది. ఇంకా దీని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. నెంబర్ 5 బిగ్ హీరో 6. బిగ్ హీరో 6 మీలో ఈ మూవీని ఎంతమంది చూశారు? నాకు తెలిసి మ్యాక్సిమం అందరూ చూసే ఉంటారు. హీరో హమాడ్ అనే ఒక కుర్రాడు చాలా తెలివైనవాడు. తన అన్నయ్య చదివే శాన్ ఫ్రాన్సిస్కో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనే ఒక పెద్ద కాలేజీలో చదువుకుందామని అనుకున్నాడు. అందుకు మైక్రోబాట్స్ అనే ఒక మినీ రోబోట్స్ను తయారు చేసి ఆ కాలేజ్ మేనేజ్మెంట్ను ఆకట్టుకుంటాడు. కానీ అందులోనే ఒక ప్రమాదం వల్ల తన అన్నయ్య చనిపోవడం అండ్ తన మైక్రోబాట్స్ను ఎవరో దొంగిలించి చెడు పనులకు ఉపయోగించడం చూసి తన అన్నయ్య ఫ్రెండ్స్తో అండ్ తన అన్నయ్య సొంత క్రియేషన్ అయిన బేమాక్స్ అనే ఒక హెల్త్ కేర్ రోబోట్ సహాయంతో ఆ విలన్స్ని పట్టుకుంటాడు. ఇదంతా మీరు బిగ్ హీరో 6 అనే యానిమేటెడ్ మూవీలో చూస్తారు. అసలు ఈ స్టోరీ తర్వాత ఏం జరిగింది అనే ఆలోచనతో పుట్టిందే ఈ మన డిస్నీ కార్టూన్ వర్షన్. మూవీకి కంటిన్యూషన్గా ఉంటుంది కాబట్టి ఎక్కడ తేడా కనిపించదు. కానీ ఎందుకైనా మంచిది, ఒకవేళ మీరు ఈ కార్టూన్ చూడాలనుకుంటే ముందుగా మూవీని చూడండి. వన్ ఆఫ్ ది కూలెస్ట్ కార్టూన్ ఇది. నెంబర్ 4 సింపుల్ సమోసా. మనం తినే ఆహారం మన కళ్ళ ముందు ఫన్ చేస్తే ఎలా ఉంటుంది? ఇలాంటి వేడి కాన్సెప్ట్స్తో వచ్చిన ఇండియన్ ఒరిజినల్ కార్టూన్ సింపుల్ సమోసా. డిస్నీలో స్టార్ట్ అయ్యి ఫుల్ సీజన్స్ని పూర్తి చేసుకొని హ్యాపీగా ఫినిష్ అయిన ఫ్యూ కార్టూన్స్లో ఇది కూడా ఒకటి. ఇంకా ఈ కార్టూన్ యొక్క స్టోరీ విషయానికి వస్తే, చట్పట నగరంలో సింపుల్ సమోసా ఉండేవాడు. తన స్నేహితులైన జిలేబీ, వడ, డోక్లతో కలిసి ఫన్నీ అడ్వెంచర్సే మన ఈ కార్టూన్. పేరుకు తగ్గట్టు చాలా సింపుల్గా ఉంది కదా, కానీ ఫన్ మాత్రం మామూలుగా ఉండదు. పార్ట్ 3 నైకెలోడియన్. నెంబర్ 3 మోటు పతులు. సమోసా అంటే గుర్తుకొచ్చే ఇంకో ఫన్నీ కార్టూన్ మన మోటు పతులు. నేను దీనికి పెద్ద ఫ్యాన్ కాకపోయినా దీని ఫ్యాన్ బేస్ మామూలుగా ఉండదు. వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ కార్టూన్ ఆఫ్ ఇండియాగా మారింది. తెలుగు లాంగ్వేజ్లో రావడంతో మన తెలుగు ప్రజలకు కూడా చాలా దగ్గరైంది. దీని స్టోరీ విషయానికి వస్తే, ఫర్ఫూరి నగరంలో మోటు పతులు అనే ఇద్దరు చిచ్చర పిడుగులైన బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. వీళ్ళు చేసే గందరగోళం అంతా ఇంత కాదు. మోటుకి సమోసాలంటే తెగ ఇష్టం, కానీ సగం ప్రాబ్లమ్స్ కూడా మోటుని క్రియేట్ చేస్తాడు. మన పతులు కొంచెం తెలివైన వాడు. మోటు చేసే ప్రతి పనిని సాల్వ్ చేస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరూ కలిసి చేసే పనులు మామూలుగా ఉండవు. దొంగలను పట్టుకుంటారు, టైం మిషన్ని కనిపెడతారు. వీళ్ళతో తోడుగా ఇన్స్పెక్టర్ సింగం అండ్ డాక్టర్ జట్కా కూడా ఉంటారు. ఇన్స్పెక్టర్ సింగం పేరుతో ఒక సపరేట్ కార్టూన్ వచ్చి మంచి సక్సెస్ఫుల్గా కూడా రన్ అయింది అండ్ ఇప్పటికీ పిల్లలకి మర్చిపోలేని కార్టూన్గా మారింది. నెంబర్ 2 శివ. అలా సడన్గా వచ్చి ఫేమస్ అయిన చాలా కార్టూన్స్ను మనం చూసింటాం. అలాంటి కేటగిరీలోకి వస్తుంది మన శివ. వన్ ఆఫ్ ది కూలెస్ట్ కార్టూన్గా నైకెలోడియన్ ఛానల్ టీఆర్పీని కూడా చేంజ్ చేసింది కార్టూన్. ఇంకా స్టోరీ విషయానికి వస్తే, శివ అనే ఒక ధైర్యవంతమైన కుర్రాడు వేదాస్ అనే ఒక టౌన్లో ఉంటాడు.
తను సైకిల్ మీద చేసే సాహసాలతో అందరిలో పాపులర్ అయ్యాడు. సైకిల్ నడపడంలో తనను మించిన వాడు ఎవరు లేడు. అండ్ తన ఫ్యూచరిస్టిక్ సైకిల్‌కి చాలా టెక్నాలజీ ఉంది. అది నీటిలో వెళ్ళగలదు, గాలిలో ఎగరగలదు అండ్ ఇంకా చాలా చేయొచ్చు. ఈ సైకిల్‌తో ఆ టౌన్‌లో ఉండే విలన్స్‌తో పోరాడతాడు. తన స్నేహితులైన ఆదిత్య, ఉదయ్, రేవ తన అడ్వెంచర్స్‌కి సహాయపడుతూ ఉంటారు. నిజం చెప్పాలంటే శివ కార్టూన్‌లో ఉండే సైకిల్ కావాలని నేను ఇంట్లో కూడా గొడవ చేసేవాడిని. ఎందుకంటే ఆ సైకిల్‌లో అన్ని ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి. నెంబర్ 1 స్పాంజ్ బాబ్ స్క్వేర్ ప్యాంట్స్. ఖుషి టీవీ చూసే ప్రతి ఒక్కరికి ఈ స్పాంజ్ బాబ్ గురించి తెలిసే ఉంటుందనుకుంటా. అప్పట్లో ఇది మామూలుగా ఫేమస్ అవ్వలేదు. ఎందుకంటే నార్మల్‌గా ప్రతి కార్టూన్ ఇండియాలో ఎయిర్ అవ్వాలంటే మాక్సిమం అది హిందీ లాంగ్వేజ్‌లో మాత్రమే వచ్చేది. ఒకవేళ అది మరీ ఫేమస్ అయితేనే గానీ మిగతా లాంగ్వేజ్‌లోకి డబ్ అయ్యేది కాదు. అలాంటిది కేవలం హిందీలోనే కాకుండా తెలుగు, మలయాళం ఆఖరికి కన్నడలో కూడా వచ్చిందంటే అర్థం చేసుకోండి దీని ఫ్యాన్ బేస్ ఎంతుందో. ఇక ఈ కార్టూన్ స్టోరీ విషయానికొస్తే అండర్ వాటర్‌లో బికినీ బాటమ్ అనే సిటీ ఉంటుంది. అందులో స్పాంజ్ బాబ్ ఒక పైనాపిల్ లాంటి ఇంటిలో ఉంటాడు. క్రస్టీ క్రాబ్స్ అనే ఒక రెస్టారెంట్‌లో క్రాబీ ప్యాటీస్ అనే బర్గర్‌లను తయారు చేస్తాడు. తనకి స్క్విడ్‌వార్డ్ అనే నైబర్ అండ్ తన బెస్ట్ ఫ్రెండ్ అయిన ప్యాట్రిక్ కలిసి చేసే చిలిపి పనులు మనకి నవ్వు తెప్పిస్తాయి. వన్ ఆఫ్ ది ఎవర్ గ్రీన్ కార్టూన్ మన స్పాంజ్ బాబ్ స్క్వేర్ ప్యాంట్స్. ఇంక ఇది గైస్ వీడియో. ఎప్పట్లాగే ఇందులో కూడా చాలా కార్టూన్స్ మిస్ అవ్వడం కూడా మీరు గమనించి ఉంటారు. కానీ మన ఆడియన్స్‌కి ఫేవరెట్ కార్టూన్స్ లిస్ట్ మాత్రమే ఉంది. మిగతా కార్టూన్స్‌కి మరీ అంత రీచ్ లేకపోవడంతో మ్యాక్సిమం షోస్ అన్నీ చేంజ్ అవుతూనే ఉంటాయి. కానీ ఈ లిస్ట్‌లో ఉండే షోస్ కొన్ని ఇప్పుడు కూడా రన్ అవుతున్నాయి. సో ఈ లిస్ట్‌లో మీకు నచ్చిన కార్టూన్ అంటూ కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బై గైస్.